హలో నమస్తే వెల్కమ్ టు తక్ష్ మీడియా. ఈరోజు మనకి నాంపల్లిలో ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీనిపైన ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మధు గారు. వీరితో ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి మధు గారు, నమస్తే. నమస్తే మేడం. సో ఈరోజు నాంపల్లిలో మనకి ఫోరెన్సిక్ ఆఫీస్లో మనకి డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగింది. సో అంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అది యాక్చువల్లీ. సో దీనికంటే మాకంటే ఎక్కువగా మీకే తెలిసి ఉంటుంది. సో ఒకసారి చెప్పండి, అసలు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో ఏమేమి ఉంటాయి అండ్ దీంట్లో అగ్ని ప్రమాదం జరిగితే ఏ ఏరియాస్లో మనకి ఎఫెక్ట్ ఉండొచ్చు అంటారు అసలు? యాక్చువల్గా ఏంటంటే మేడం, ఇది ఒకసారి మీకు క్రితం చెప్పినట్టుగా ఏంటంటే, ఏదైనా కేసులో శిక్ష పడాలి అంటే దానికి ఎవిడెన్స్ ఉండాలి. రైట్. అది ఫిజికల్ ఎవిడెన్స్, డిజిటల్ ఎవిడెన్స్ అండ్ ఎవరైనా పర్సన్ చూస్తే ఉండేటువంటి ఎవిడెన్స్ అనమాట. రైట్. సో ఫిజికల్ ఎవిడెన్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే అన్నీ కూడా ఫ్రమ్ ది నేర పరిశోధన నుండి మనకు లభించినటువంటి ఆధారాలు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మనం పిక్ చేసుకున్నటువంటి కొన్ని మెటీరియల్స్ కానీ వస్తువులు కానీ, ఓకే, అది కాకుండా డెడ్ బాడీ అయితే డెడ్ బాడీ నుంచి సేకరించిన రక్తపు నమూనాలైనా కానీ, మనం బ్లడ్ శాంపిల్స్, డిఎన్ఏకి సంబంధించినవి, ఇవన్నీ కూడా ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలోనే పరిశోధించబడతాయి. పరిశోధించిన తర్వాత వాటి నుంచి మనకు ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్టే మనకు ఎవిడెన్స్. దాన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటాం మనం. ఓకే, ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని ఆ కన్సర్న్ కేసుకు బలం చేకూరుతుంది మేడం. అంటే తీర్పు ఇవ్వడానికి కూడా జడ్జిలకు వాళ్ళకు చాలా సులభంగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఆ ప్లేసే చాలా విలువైంది. ఈ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మనకి దేంతో డీల్ చేస్తుందండి అసలు? గుడ్ క్వశ్చన్ మేడం. చాలా మందికి ఐడియా ఉండదు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అని అంటుంటారు, తర్వాత ఫారెన్సిక్ వచ్చిన రిపోర్ట్ ని ఆధారంగా చేసుకొని తీర్పులు ఇచ్చారని చెప్పేసి అంటుంటారు. అంతవరకు తెలుసు. కానీ ఇది చాలా విషయాలకు, చాలా టీమ్స్ తోటి ఇది రిలేటెడ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక కేసు జరిగింది అనుకోండి మేడం. ఒక మర్డర్ జరిగినప్పుడు ఆ చేసిన మర్డరర్ ఎవరైతే అఫెండర్ ఉంటాడో ఎలా చంపాడు? ఒకవేళ గొడ్డలతో చంపితే ఆ గొడ్డలి మీద అతని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా? ఆ గొడ్డల్ని సీజ్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. సీజ్ చేసి ఆ గొడ్డలిని ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించింది. ఓకే, రక్త నమూనాలను సేకరించినప్పుడు డాక్టర్ సమక్షంలో సేకరిస్తాం. ఓకే, అది కాకుండా డాక్టర్ కూడా ఏం చేస్తారంటే ఎంత విడ్త్ కట్ అయింది, ఎంత లోతు కట్ అయింది అనేది ఒక మెజర్ చేసి ఒక రిపోర్ట్ రాసి మళ్ళీ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ పంపిస్తారు. సో ఆ గొడ్డలి ఎంత సైజు ఉంది, ఎంత లోపలికి వెళ్ళింది, నిజంగా కట్ అయింది అదే కాదా అనేది కూడా ఫారెన్సిక్ ల్యాబొరేటరీ నిర్ధారిస్తుంది. ఇది ఒకటి అనమాట. ఇవి కాకుండా డిఎన్ఏ టెస్ట్లు, ఒకవేళ ఎవరైనా మనిషి విషం తాగి చనిపోతే ఆ పేగులు విశ్ర అంటారు, మొత్తం ఇంటెస్టైన్ సంబంధించిన మొత్తం కూడా మనం డాక్టర్ ద్వారా ఎటాప్సీ, ఎవరైతే మనకు ఎటాప్సీ చేస్తారో డాక్టర్, పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అంటాం మనం దాన్ని. ఓకే, సో పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఆ విశ్ర అంటే ఏదైతే ఇంటెస్టైన్ ఉంటుందో అది మొత్తం కూడా తీసుకెళ్లి ల్యాబ్ లో సబ్మిట్ చేయడం ఉంటుంది త్రూ ద పోలీసు. ఓకే, సబ్మిట్ చేస్తే అక్కడ దాన్ని పరిశీలించి అందులో ఏ విషయము, ఆ విషయంలో ఏమేమి కంపోనెంట్స్ ఉన్నాయి, సో ఏమి తీసుకోవడం వల్ల తను మరణించాడు అనేది ఒక రిపోర్ట్ తయారు చేసి ఫారెన్సిక్ ల్యాబొరేటరీ అనేది మనకు పోలీస్ డిపార్ట్మెంట్కి పంపిస్తుంది, యాజ్ వెల్ యాజ్ కోర్టుకు పంపిస్తుంది, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ కూడా పంపిస్తుంది. అంటే ఒక కేసులో మనం ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ ఉన్నాయో చూడండి. అంటే రెవెన్యూలో కేసు జరిగింది అనుకోండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఫారెన్సిక్ రావాలి. ఎక్సైజ్ శాఖలో ఏదైనా బెల్లం పట్టుకున్నారు, ఏదైనా వైన్ పట్టుకున్నారు భారీగా, సో అది టెస్ట్కి కూడా ఇక్కడ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. గంజాయి పట్టుకున్నారు, నార్కోటిక్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది. ఆ నమూనాలని సీజ్ చేసి ఆ కన్సర్న్ కేసులో దానికి కేస్ నెంబర్ ఇచ్చి, ఆర్టికల్ నెంబర్ ఇచ్చి, ప్రాపర్ విధి విధానాలతోటి దాన్ని తీసుకొచ్చి ఫారెన్సిక్ ల్యాబొరేటరీలో ఇవ్వడం జరుగుతుంది. రైట్. అట్లా ఇందులోనే మనకు అందరూ ఉంటారా? అంటే ఈ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లోనే ఇన్ హౌస్లో వాళ్ళకి డాక్టర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారా, లేదంటే వేరే హాస్పిటల్స్కి ఏమైనా సెండ్ చేసి ఆ డాక్టర్స్ని రిపోర్ట్స్ తీసుకుని ఇక్కడ వీళ్ళు సబ్మిట్ చేయడం జరుగుతుంది? ఎలా ఉంటుందంటే మేడం, ఏ జ్యురిడిక్షన్లో అయితే క్రైమ్ జరిగిందో ఆ జ్యురిడిక్షన్లోనే అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే ఆ నమూనాలను సేకరిస్తారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు నమూనాలు సేకరించే క్రమంలోనే అక్కడ ఆ కన్సర్న్ డాక్టర్ తోటే అవన్నీ సేకరింపబడతాయి. సో ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కి కంప్లీట్ డాక్టర్స్ ఎవరు ఉండరు. ఇందులో పనిచేసేటువంటి టెక్నీషియన్స్ ఉంటారు,
సైంటిస్టులు ఉంటారు, యాజ్ వెల్ యాజ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. రైట్. దీస్ ఆల్ ఆర్ వీళ్ళు ఏమంటామంటే మనము టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంటాం వీళ్ళని. ఇప్పుడు సైబర్ ఉందనుకోండి, సైబర్ క్రైమ్ ఉందనుకోండి, సైబర్ క్రైమ్లో డీల్ అవుతున్న కేసెస్ గురించి మనం ఇక్కడ కోర్ట్ ఆర్డర్స్ని బేస్ చేసుకొని వీళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వాలి. సో ఎక్స్పర్ట్స్ దాని మీద పనిచేస్తారు. రైట్. టాక్సికాలజీ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, బయాలజీ ఒక డిపార్ట్మెంట్, సెరాలజీ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో దేనికి సంబంధించిన డిపార్ట్మెంట్ దానికే ఎఫ్ఎస్ఎల్లో ఉంటాయి మేడం. ఓకే. అట్లా. సో ఏదైనా ఒక హ్యాండ్ రైటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఫోర్జరీ చేశారు, ఏదైనా డాక్యుమెంట్ ఫోర్జరీ చేసి కేసు అయింది. కేసు అయిన తర్వాత ఎవిడెన్స్ లో మనం ఏంది, ఫస్ట్ ఫోర్జరీ అయిన డాక్యుమెంట్ ని సీజ్ చేస్తాం. సీజ్ చేసి ల్యాబ్ పంపిస్తాం. ల్యాబ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే అంతటితో అయిపోదు, ఆ సీజ్ చేసి ఏదైతే పంపామో దాంతో పాటు ఆయన ఒరిజినల్ హ్యాండ్ రైటింగ్ అది కూడా పంపుతాము. ఈ రెండు మ్యాచ్ అయినా కాదా అని డిక్లేర్ చేసేది కూడా ఫారెన్సిక్ ల్యాబొరేటరీ. సో చాలా పని ఉంటుంది మేడం. ఎనీ ఫిజికల్, ఎనీ సైంటిఫికల్ ఎవిడెన్స్ ఈజ్ మేడ్ త్రూ ది ఎఫ్ఎస్ఎల్. రైట్. సో ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం వల్ల ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అన్ని కూడా ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉన్నాయి అని అయితే తెలుస్తుంది. ఎస్ మేడం. సో ఆ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఈ అగ్ని ప్రమాదం జరగడం వల్ల ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రతి కేసుకి కీలకమైన ఆ విట్నెసెస్ కానీ ఆ రిపోర్ట్స్ కానీ ఏవైనా ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ లో ఉంటుంది. అవును మేడం. సో ఇప్పుడు ఇవి కాలిపోవడం వల్ల అంటే ఎన్నో కేసెస్ అనేవి తప్పుదారి పట్టొచ్చు కదా. అంటే అవి ఎంతో మంది లైఫ్స్, అక్కడ చాలా మంది లైఫ్స్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది. అసలు ఎవరికైతే శిక్ష పడాలో వాడు తప్పించుకునే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎలా మరి అంటే దీనికి మంచి సెక్యూరిటీ అనేది ఉండాలి కదా యాక్చువల్లీ అసలు. ఎస్ మేడం. యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం కూడా కంప్యూటర్ సెక్షన్ ఉంటుంది. దే డీల్ విత్ సైబర్ క్రైమ్స్. ఓకే, సైబర్ అనాలిసిస్ అని చెప్పుకోవచ్చు మనము. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటుంది. మనం కంగారు పడేది ఏం లేదు మేడం. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఏ కేసు నమోదైనా, ఏ కేసు నమోదు కాకుండా ఎఫ్ఎస్ఎల్కి ఏ పదార్థము వెళ్ళదండి. ఏ కేసు నమోదైనా ప్రతి దానికి 2 శాంపిల్స్ సేకరిస్తారు. సేకరించి ఒకటి ఖచ్చితంగా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లో పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెడ్ బాడీ ఉంది, ఆ డెడ్ బాడీలో నుంచి లార్జ్ ఇంటెస్టైన్ తీసి ఫారెన్సిక్ పంపించారు. అందులో కొంత పార్ట్ని ఒక జార్లో పెట్టి ప్రిజర్వ్ చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించే ప్రతి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ప్రతి టెస్ట్ రిపోర్ట్స్ ఏవైనా కానీ డబుల్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అది ఎవరి దగ్గర ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్? ఎగ్జాక్ట్లీ, ఎవరు పంపిస్తున్నారో వాళ్ళ దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫోర్జరీ జరిగింది, పోలీస్ డిపార్ట్మెంటే పంపిస్తుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక కాపీ అదనంగా ఉంటుంది. ఓకే. సో మెడికల్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక కాపీ ఉంటుంది. రెవెన్యూ రిలేటెడ్ అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ, భయపడాల్సిన అవసరం ఏమి ఉండదండి. అది కాకుండా ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్, ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ అనేది కేంద్రం నుంచి ఉంటుంది. సెంట్రల్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్, ఓకే, సైన్స్ ల్యాబొరేటరీస్ అండ్ రీజనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ అండ్ తెలంగాణ స్టేట్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్. అంటే మనకు 3 అంచెలుగా ఉంటుంది. మీరు తెలంగాణ స్టేట్ మన ఫారెన్సిక్ ల్యాబొరేటరీలో ఎఫ్ఎస్ఎల్లో మీరు ఏ పని చేసినా దాని రికార్డు సెంటర్లో ఉంటుంది. ఓకే, వీటన్నిటికీ కూడా ఒక పోర్టల్ ఉంటుంది. పోర్టల్లో డాటా ఉంటుంది. ఓకే, మనకు ఫిజికల్ మెటీరియల్ ఏమన్నా కాలిపోతే ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ లాస్. మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం, మళ్ళీ దాన్ని అంతగా చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ షూర్గా అన్నిటికీ రికార్డ్ మెయింటైన్ ఉంటుంది. అన్నిటికీ ఒక ఇంకొక సెట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు మేడం. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ మనకు నోటిఫికేషన్స్ ఇచ్చారు, ఈ హడావిడి జరుగుతోంది. ఇలాంటి టైంలోనే మనకి కొన్ని ఫోన్ ట్యాపింగ్ కేసెస్ సంబంధించిన విట్నెస్ లైక్ అవి శాంపిల్స్ కావచ్చు, ఆ ప్రోడక్ట్స్ కావచ్చు అక్కడే ఉంటున్నాయని తెలుస్తుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం అనుకోవాలి అని అంటే ఈ అగ్ని ప్రమాదం ఏదన్నా అంటే దాని గురించి సంబంధించి ఏమైనా చేయించారని అనుకోవచ్చా? మేడం, దీనిది అంత ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే ఒక ఎఫ్ఎస్ఎల్ని ధ్వంసం చేసినంత మాత్రంలో కేసు ఎవిడెన్స్లు ధ్వంసం అయిపోతాయి అనుకోవడం పిచ్చితనం అది. ఓకే, ఎందుకంటే అది ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, సైబర్ క్రైమ్ కావచ్చు. మీకు ఎంతమంది ఒకసారి మనం డార్క్ వెబ్లో మాట్లాడుకున్నప్పుడు ఏదైనా చిన్నది జరిగిందంటే సైబర్ ఫ్రాడ్లో దానికి ఒక ఐడి క్రియేట్ అవుతుందని, ఆ డాటా ఖచ్చితంగా సేవ్ అయి ఉంటుందని, ఓకే, ఏ మాధ్యమం ద్వారా వాడామో అది సేవ్ అయి ఉంటుందని మనం చెప్పుకోవడం జరిగింది. సో అలాగే దీనికి కూడా ఖచ్చితంగా మనకు మేమన్నట్టు ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా ఒక సెట్ అనేది మనం పెట్టుకుంటాము. 2,
దీన్ని ఎఫెక్ట్ చేయడంలో దీన్ని ఏదో కాల్ చేసేంత మాత్రంలో రాజకీయంగా పెద్ద లబ్ధి జరిగిద్ది అనుకోవడం అది అంత ఇంపార్టెంట్ కాదు మేడం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఏ కేసు అయినా సరే ఫారెన్సిక్ రిపోర్ట్ అనేది ఇట్స్ ఎ సపోర్టివ్ మెకానిజం ఓన్లీ. కోర్టు ఎప్పుడైనా సరే ఎవిడెన్స్ని కంప్లీట్గా వెరీ రేర్ కేసెస్లో దీన్ని బేస్ చేసుకొని తీర్పిస్తారు. రైట్. కానీ దీనికంటే ముందు ఇంకా చాలా మనం ఇన్వెస్టిగేషన్లో చాలా విషయాలు నిరూపించవలసి ఉంటుంది మేడం. రైట్. ఓకే, మీరు చెప్పిన మాటలో అంటే కొంత రెలవెంట్గా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో 2025లో మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ సైబర్ సెక్యూరిటీ వింగ్లో ఉన్నటువంటి ఒక ఎగ్జామినర్ అనాలిసిస్ వింగ్ని ఫారెన్సిక్కి ఇవ్వడం జరిగింది. అంటే కంప్లీట్ ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసెస్ కానీ, సైబర్ కేసెస్ కానీ, మనం మాట్లాడుకున్న డార్క్ వెబ్ కేసెస్ కానీ, సైబర్ ఫ్రాడ్ కానీ ఒక ల్యాబ్ ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది, వీళ్ళ ఆధ్వర్యంలోనే పెట్టడం జరిగింది. బట్ భయపడాల్సిన అవసరం లేదు మేడం. ఇది ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ ద్వారా జరిగింది అనేది ఒక ప్రైమ్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. అంతమించి దీన్ని పొలిటికల్గా చూడవలసిన అవసరం లేదనేది నా అభిప్రాయం మేడం. రైట్. ఇంతకుముందు ఏమైనా జరిగాయి ఇలాంటి అసలు ప్రమాదాలు? అంటే అసలు ఇదే ఫస్ట్ టైమా, లేకపోతే ఇలాంటివి అయినప్పుడు వాళ్ళు ఎలా కోపప్ చేశారు అసలు? చాలా మీరు వినే ఉంటారు, చాలా గవర్నమెంట్ ఆఫీసులలో ఇలాంటివి చాలా జరిగాయి. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫీసెస్ లాంటిది. బట్ దిస్ ఈజ్ పివిటల్ థింగ్, చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా కేసెస్కి ఇది ఎంతో ఉపయోగకరమైనది. అంటే మన రాష్ట్రంలోనే కాదు మేడం, ప్రతి రాష్ట్రానికి ఒక ఫారెన్సిక్ ల్యాబొరేటరీ ఉంటుంది. సో ప్రతిదీ ఇంపార్టెంటే. అందుకనే ఇది ఎలా అంటే మేడం, హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వర్క్ చేస్తుంది ఇది. సో ఫైర్ సేఫ్టీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఎక్కడో షార్ట్ సర్క్యూట్తో జరిగి ఉండొచ్చు. ఇంతకుముందు జరిగిన కేసెస్లో అయితే మోస్ట్ ప్రాబ్లీ మనకు డాక్యుమెంట్ రికవరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది మేడం. అలాగే దీనికి ఉంటుంది, మనం భయపడాల్సిన అవసరం లేదు. రైట్. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ తక్ష్ మీడియా. ఇంటర్వ్యూస్ అండ్ ప్రమోషన్స్ మోర్ అప్డేట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.